ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు యేసు ప్రభు వందనాలైనా స్తుతులు అర్పిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ పాపిని దౌర్భాగ్యాన్ని నన్ను ప్రేమించారు తండ్రి. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచారు. నీతిభద్రుగా తీర్చినందుకు వదనాలు, ఆశీర్వదిస్తున్నందుకు వదనాలు ప్రభువా. నా జీవితంలో మీ దయను నాకు అనుగ్రహించారు. మీ దయను కీడముగా నా మీద కప్పుతూ ఉన్నారు ప్రభువా. మీ దయచేత నన్ను పోషిస్తూ ఉన్నారు. వందనాలు దేవా. మీ దయచేత సంభవమి గల ప్రదేశంలో నడిపిస్తున్నారు. ఆయుష్కాలమంతా ఉండ మీ దయ నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను తండ్రి. అన్ని విషయాల్లో సరిపోయినంత దయను నా జీవితంలో మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఏమిచ్చి మీ దయచేతనే నా కొమ్ము హెచ్చిస్తున్నారు. అందుకొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను దేవా. ఇంత గొప్ప దేవుడు నా కొరకు మీరున్నందుకు స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ ఉదయకాలం తండ్రి లెక్కలేనంత దయ, కొలవలేనంత దయను నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేను ప్రభు. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అతి వినయంగా సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ ఎత్తి పట్టుకుని బైబిల్ పనిలో పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेंगे उसको रोज बरोज, सामने खतरा कोई न हो. तो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. బలలో ప్రవేశించే ముందుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకొని ప్రభు బలలో పాలు పంపలు పొందుదాం. సమూయేలు మొదటి గ్రంథం, ఫస్ట్ శామ్యూయల్ 17వ అధ్యాయం, చాప్టర్ 17 వర్స్ 32, 32వ వచనం. 1వ సమూయేలు 17:32. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 17 వర్స్ 32 కలిసి చదువుకుందాం. ఈ ఫిలిష్తీను బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా. ప్రభు ఇక్కడ ఒక మాట, ఎవని మనస్సును కృంగ నిమిత్తము లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలను ఆయన స్తుతులర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించండి. నిలబడిన మీ దాసుని కొలుతున్న ఆత్మతో నింపండి, బలపరిచి వాడుకొని మహిమ పొందండి, సహాయం చేయండి. స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఫిలిష్తీన్లు ఒక పక్క ఉన్నారు, ఇశ్రాయేలు మరొక పక్క ఉన్నారు. యుద్ధం జరుగుతుంది. ఫిలిష్తీన్ల వైపు నుంచి గొల్యాతు వచ్చాడు. ఆ గొల్యాతు ఏమంటున్నాడు, నేను ఒక్కడిని చాలు మిమ్మల్ని చంపుతానంట. వారందరూ కృంగిపోయి ఉన్నారట. సౌలు, ఇశ్రాయేలీలందరూ కృంగిపోయి ఉన్నారు. అందుకనే ఇక్కడ ఈ మాట అంటున్నాడు చూడండి, 32వ వచనం.
ఈ ఫిలిస్తీను బట్టి ఎవని మనస్సు కృంగ నిమిత్తం లేదు. ఈ ఫిలిస్తీను బట్టి ఎవని మనస్సు కృంగ నిమిత్తం లేదు. ఎవడు కృంగిపోవలసిన అవసరం లేదు, నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను వానితో యుద్ధం చేసి వానిని గెలుస్తాను. అంటే పోరాటం వచ్చింది, గెలవలేకపోతున్నారు కాబట్టి, యుద్ధం చేసే శక్తి లేదు కాబట్టి వారు కృంగిపోయి ఉన్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ విత్ గొల్యాత్. అందుకని వారు కృంగిపోయి ఉన్నారు. మన జీవితాల్లో అనేక విషయాల్లో కృంగుదల వస్తుంది. ఒక విషయం కాదు, 2 విషయాలు, 3 విషయాలు కృంగుదల పొందుతూ ఉంటాం. అయితే ఏ విషయంలో కూడా కృంగిపోకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏ విషయాల్లో కృంగుతామో చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. ప్రోవర్బ్స్ చాప్టర్ 12 వర్స్ 25. ఒకరి హృదయంలోని విచారము వానిని కృంగజేయును, దయగల మాట వారిని సంతోషపెట్టు. ఒకని హృదయంలోని విచారము వారిని కృంగజేయును. ప్రోవర్బ్స్ చాప్టర్ 12 వర్స్ 25. కనుక విచారం ఏం చేస్తుందట? కృంగజేస్తుంది. ది సారోనెస్ విల్ బౌ డౌన్ వన్ పర్సన్. విచారం అనేది కృంగజేస్తుంది. మన జీవితాల్లో విచారం, ఏదో ఒక విచారం. ఇక్కడ విచారాల గురించి ప్రభు చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 31, 31వ వచనం. మత్తయి సువార్త 6:31, మాథ్యూస్ గాస్పెల్ 6:31. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏం ధరించుకుందామో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. దేనికోసం విచారం అంటే ఏం తాగుతాం, ఏం తింటాం, ఏం కట్టుకుంటాం, ఎట్లా జరుగుతుంది ఈ దినం ఎట్లా, ఈ వారం ఎట్లా, ఈ మాసం ఎట్లా, ఈ సంవత్సరం ఎట్లా, ఈ జీవితం ఎట్లా, ఈ చదువులు ఎట్లా, ఈ పెళ్ళిళ్ళు ఎట్లా, ఈ ఉద్యోగాలు ఎట్లా, ఈ ఇల్లు కట్టుకోవడాలు ఎట్లా, ఇది ఎట్లా, అది ఎట్లా, ఇదంతా ఇదే మన విచారం. ఈ విచారాలు ఏం చేస్తాయంటే మనిషిని కృంగజేస్తాయి. ఇదొక కారణం. అందుకనే ప్రభు చెప్పాడు, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు, మీరు వీటి విషయమై విచారించకుడి అని అన్నాడు. విచారించవద్దు. తర్వాత అందుకనే పేతురు పత్రికలో చెప్పాడు ఏం చేయమన్నట్ట. 1 పీటర్ చాప్టర్ 5, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, 7th వర్స్ కలిసి చదువుకున్నారు. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఎందుకంటే ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు. విచారం అనేది మనల్ని ఏం చేస్తుంది? కృంగజేస్తుంది. దేని విషయమై విచారిస్తున్నాం ఈ దినం? ప్రతివాడికి ఏదో ఒక విచారం ఉంటుంది. విచారం లేకుండా ఉన్నారా? వాడు ధన్యుడు. ఏమున్నా లేకపోయినా సంతోషంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళే ధన్యులు. అన్నీ ఉండి కూడా ఏడ్చేవాడు ఒకడు ఉన్నాడు. వాడిని ఏం చేస్తారు? ఒక ఒక తెప్ప దోనె వస్తుందిట, నీళ్ళల్లో మునిగిపోయిందిట. మునిగిపోతే అందులో ఉప్పు బస్తాలు ఉన్నాయట, కొబ్బరి బొండాలు ఉన్నాయట. ఉప్పు బస్తాలోడు ఏడ్చేట, కొబ్బరి బొండలోడు ఏడ్చేట. కొబ్బరి బొండాలోడు ఏడవల ఏమవుతుంది? కొబ్బరి బొండాలు అవి తేలుతాయి. ఉప్పు బస్తాలు అంటే మునిగిపోతే కరిగిపోతాయి. అలాగన కొంతమందికి అన్నీ ఉండి ఏడుస్తారు. అదొక విచారం. ఏమీ లేక బాధపడేవాడు ఒకడు. ఇప్పుడు విచారం అనేది కృంగజేస్తోంది. విచారమును విడిచిపెట్టాలి ఒకటి. రెండవది చూడండి, కీర్తనలు 38:6, Psalms 38 verse 6. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్ల దుఃఖాక్రాంతుడై సంచరించుచున్నాను. ఐ ఆమ్ బౌడ్ డౌన్ బికాజ్ ఆఫ్ ట్రబుల్స్. శ్రమ చేత కుంగి ఉన్నాను. శ్రమలు అనేకం వస్తాయి. క్రైస్తవ జీవితంలో శ్రమతో కూడినటువంటి జీవితం. ఎన్నో శ్రమలు వస్తాయి. ఈ శ్రమలలో కృంగిపోతాం.
దావీదే అంటున్నాడు, నేను శ్రమ చేత కృంగి ఉన్నాను అని అంటున్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడు, కత్తి పట్టుకుంటే 10,000 మందిని చంపగలిగినటువంటి వాడు, అంత ధైర్యశాలి. సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు, అన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు. కానీ ఏమంటున్నాడు? శ్రమ చేత కృంగిపోయాను అని అంటున్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను కూడా శ్రమ చేత కుంగిపోయాను అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 Corinthians chapter 1. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. 2 Corinthians chapter 1 verse 8. ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుతూ మన నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. వారు కూడా కృంగిపోయారట. వీ వర్ బౌడ్ డౌన్ అని అంటున్నాడు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ట్రబుల్స్, శ్రమల వలన ఏమయ్యారట? కృంగిపోయారట. ఎవరు? అపొస్తలుడైన పౌలు. అపొస్తలుడైన పౌలు శక్తివంతమైనటువంటి పరిచారకుడు. దేవుడు ఆయనను గొప్ప ఆత్మతో నింపాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన వస్త్రపు చెంగు తగిలితే చాలు చనిపోయిన వారు తిరిగి బతికారు. అటువంటి కార్యాలు చేశాడు ఆయన. అటువంటి అపొస్తలుడైన పౌలు శ్రమ చేత ఏమయ్యట? కృంగిపోయాడు. కాబట్టి కృంగిపోవటానికి 2 కారణాలు చూసి, ఒకటి విచారం, చింత విచారం ఉంటే కృంగిపోతాం. రెండవది ఇంకోటి ఏముంటుంది? శ్రమ రానివాడు ఎవడు ఉండడు. దావీదు మహారాజు, ఆయన కూడా శ్రమ వచ్చింది. అపొస్తలుడైన పౌలు ఎన్నో వరాలు, కృపావరములు కలిగిన వాడు, ఆయనకు శ్రమ వచ్చింది. ప్రతి మనిషికి, యోబు దేవునికి భూలోకంలో యోబు వంటి వాడు ఆ దినాల్లో లేట, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు అని చెప్పాడు దేవుడు. యోబుకు కూడా శ్రమ వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో కూడా శ్రమ వస్తుంది. శ్రమ రానటువంటి వాడు ఎవడూ ఉండడు. శ్రమకు కృంగిపోతుంటారంట. కృంగ నిమిత్తము లేదు అంటున్నాడు దేవుని వాక్యం. కృంగ నిమిత్తం లేదు. తర్వాత చూడండి, 3వదిగా అయితే ఈ కుంగిపోయిన వారిని ఇంకొకటి చూడండి, కీర్తన 42. Psalm 42 verse 11. కీర్తన 42:11 కలిసి చదువుకుందాం. కీర్తన 42:11. Psalm 42 verse 11. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవునిందు నిరీక్షణ ఉంచు, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకా నేను ఆయన్ను స్తుతించదు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఆయన ప్రాణం కుంగిపోయిందిట. ఎందుకు కుంగిపోయిందంటే 10వ వచనంలో అంటాడు, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లు అడుగుచున్నారు, వారు తమ దోషుల చేత నా ఎముకలు విరుచున్నారు. గాడ్ వాజ్ అవే విత్ హిమ్. He is not getting answers for his prayers. He is in trouble, so he was bowed down. దేవుడు దూరంగా ఉన్నట్ట. దేవుడు మాట వినట్లేదు, ప్రార్థన వినట్లేదు, జవాబు చెప్పట్లేదు. అక్కడ ఏమంటున్నారట శత్రువులు, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లు అడుగుతున్నారు, వేర్ ఈజ్ యువర్ గాడ్ అని అడుగుతున్నారట. ఎవరు? శత్రువులు. ఎనిమీస్ ఆర్ ఆస్కింగ్, వేర్ ఈజ్ యువర్ గాడ్, వాట్ ఈజ్ యువర్ గాడ్ డూయింగ్. మనల్ని కూడా అడుగుతూ ఉంటారు, మన బంధువులు అడుగుతారు, స్నేహితులు అడుగుతారు, నీ దేవుడు ఏం చేశాడు. మొన్న ఎవడో ఒక ఆయన చెప్తున్నాడు, నీ దేవుడు ఏం చేశాడు అని అడుగుతాడు. కాబట్టి దానివల్ల ఏమిటంటే కృంగుదల, శ్రమ వస్తుంది. కృంగుదల అంటే దేవుడు పనిచేయటం లేదు అనుకోవటం వల్ల. గాడ్ ఈజ్ నాట్ వర్కింగ్ విత్ మీ, గాడ్ ఈజ్ నాట్ హెల్పింగ్ మీ, గాడ్ ఈజ్ నాట్ సేవింగ్ మీ, గాడ్ ఈజ్ నాట్ గివింగ్ మీ ఎనీథింగ్, గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్స్. దేవుడు నా ప్రార్థనలు ఆలకించట్లేదు, నాకు సమాధానం చెప్పట్లేదు. ఈ అనుభవాలు ఏం చేస్తున్నాయంటే దే ఆర్ బౌయింగ్ డౌనర్స్, మనల్ని కృంగి చేస్తూ ఉన్నాయి. కృంగిపోవటానికి గల కారణాలు, అక్కడ వారు ఫిలిస్తీయుడు ఎదురుగా ఉన్నాడు గొల్యాతు, వాడిని చూసి భయపడుతున్నారు, యుద్ధంలో గెలవలేకపోతున్నారు, వాడిని ఓడించలేరు. అందుకని వారు ఏమవుతున్నారనంటే కుంగిపోయి ఉన్నారు. మన జీవితంలో శత్రువు, అనేకమైన శత్రువులు ఉన్నాడు.
మనకు సాతాను శత్రువు, లోకం శత్రువు, లేదంటే మన పరిస్థితులే శత్రువు. సమ్టైమ్స్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ అవర్ ఎనిమీస్. మన పరిస్థితులే మనకు శత్రువులు. మనం వాటిని ఎదిరించలేక, పోరాడలేక కృంగిపోయి ఉంటాం, వాటి ఎదురుగా సాగిలు పడుతూ ఉంటాం. అయితే ఇక్కడ దావీదు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవని మనస్సు కృంగ నిమిత్తమో లేదు. నో వన్ షుడ్ బి బౌడ్ డౌన్ బికాజ్ ఆఫ్ దిస్ ఫిలిస్తీన్. ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తం లేదు. అలాగనే మన పరిస్థితులను బట్టి మనము కూడా కృంగిపోవలసిన నిమిత్తము లేదు. పరిస్థితులను బట్టి కృంగిపోకూడదు. అయితే ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు? అక్కడ చూడండి, ఇంకొక మాట చూస్తూ యెషయా గ్రంథం 51వ అధ్యాయం 14వ వచనం. ఐజయా చాప్టర్ 51 వర్స్ 14. కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును. ఐజయా 51:14. కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును. కాబట్టి ఎవడైతే కృంగబడి ఉన్నాడో, దోస్ హూ ఆర్ బౌడ్ డౌన్ విల్ బి డెలివర్డ్ సూన్. ఎవరైతే కృంగబడి ఉన్నారో వారు త్వరగా విడుదల పొందుతారు. ఏ విషయంలో కృంగిపోయి ఉన్నామో ఆ విషయంలో సహాయం లభిస్తుంది. అది దాని అర్థం. త్వరగా విడుదల పొందుతాము. దేవుడే ఆ విడుదల అనుగ్రహిస్తాడు. గాడ్ విల్ డెలివర్ దోస్ పీపుల్, దోస్ హూ ఆర్ బౌడ్ డౌన్ బికాస్ ఆఫ్ సమ్ సర్కమ్స్టాన్సెస్. దేవుడే వారిని విడుదల తెస్తాడు. వారు గోతికి పోడు. దే వోంట్ డై. కాబట్టి ఎంత రోగము కావచ్చు, బాధ కావచ్చు, హింస కావచ్చు, శ్రమ కావచ్చు, అవమానం కావచ్చు, లేమి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నింటిలో దేవుడు ఏం చేస్తాడంటే విడుదల దయచేస్తాడు. కనుక కృంగ నిమిత్తం లేదు. అలాగనంటాడు 146వ కీర్తన 8వ వచనంలో చెప్తాడు. చూడండి, 146వ కీర్తన 8వ వచనం. చాలు. యెహోవాయే కృంగిన వారిని లేవనెత్తువాడు. గాడ్ విల్ లిఫ్ట్ హిమ్ దోస్ హూ ఆర్ బౌడ్ డౌన్. కృంగిన వారిని లేవనెత్తువాడు యెహోవా, దేవుడే. కాబట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు మనం కృంగిపోయి ఉంటే ఆయన లేవనెత్తుతాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. విచారము జ్ఞాపకం ఉంచుకోండి. విచారము, శ్రమ. మూడవది, దేవుడు ఏమైపోయాడు అనేటటువంటి, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు అనేటటువంటి పరిస్థితి, అంటే పరిస్థితులు, ఇవన్నీ ఏం తీసుకుని వస్తున్నాయి? కృంగుదలను తీసుకొని వస్తున్నాయి. సారోస్, ట్రబుల్స్, అన్ఆన్సర్డ్ ప్రేయర్స్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆల్ దీస్ ఆర్ బ్రింగింగ్ దిస్ బౌ డౌన్ కండిషన్స్. కాబట్టి ఏం చేయాలా? దేవుని వైపు చూడాలి. అక్కడ దావీదు ఏం చేశాడంటే ఈ ఫిలిస్తీన్ నిమిత్తం ఎవడి మనస్సు కృంగ నిమిత్తం లేదు. అయితే ఏం చేస్తాను? నేను పోరాడుతాను అని అన్నాడు. ఐ విల్ ఫైట్ విత్ గొల్యాత్. నేను పోరాడుతా అన్నాడు. శత్రువుతో పోరాటం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు ట్రై టు ఫైట్ విత్ ది ప్రాబ్లమ్స్, ఫైట్ విత్ ది ఎనిమీ, ఫైట్ విత్ ది ప్రాబ్లమ్స్, ఫైట్ విత్ ది సిచ్యువేషన్, అండ్ వీ హ్యావ్ టు బికమ్ విక్టోరియస్. మనం జయించే వారంగా ఉండటం నేర్చుకోవాలి. దావీదు ఏం చేశాడు? లోయలోనికి పోయాడు. ఆ లోయలోనికి వెళ్ళి అక్కడ చూడండి, అక్కడ చదవండి, అది 40. తన కర్ర చేత పట్టుకుని ఏట్లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములు ఉంచుకొని వడిసల చేత పట్టుకుని ఫిలిస్తీను చేరుకుపోయాను. 40 వచనం, వర్స్ 40. 1 Samuel చాప్టర్ 17 వర్స్ 40. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకున్నాడు. కాబట్టి 5 నున్నని రాళ్ళు, 5 stones. He collected 5 stones and went to against Goliath to fight. 5 నున్నని రాళ్లను తీసుకొని పోరాటానికి బయలుదేరాడు. ఈ 5 నున్నని రాళ్ళు ఏంటి? 5 నున్నని రాళ్ళు దావీదు చిక్కములు ఉన్నాయి. 5 నున్నని రాళ్ళు మన చిక్కంలో కూడా కనబడాలి. ఏమిటి 5 నున్నని రాళ్ళు అంటే? ఇక్కడ చూడండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 15, 18-19 వర్స్ 18 and 19.
రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 18 and 19 కలిసి చదువుకుందాం. ఎలాగనగా అన్యజనులు విధేయునగునట్లు వాక్యం చేతను, క్రియ చేతను, గురుతుల బలం చేతను, మహత్కార్యముల బలం చేతను, పరిశుద్ధాత్మ బలం చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించే కానీ మరి దేని గురించి మాట్లాడ తెగింపను. చాలు. ఇక్కడ 5 బలాల గురించి చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. హియర్ పాల్ మెన్షన్ 5 ఎనర్జీస్ ఆర్ 5 పవర్స్. ఏమిటంటే, ఒకటి చూడండి వాక్యము, వర్డ్. సెకండ్ డీడ్స్, వర్క్స్, క్రియ. 3 గురుతుల బలము, సైన్స్. 4వది ఏమంటే మహత్కార్యముల బలము. 5వది పరిశుద్ధాత్మ బలము, పవర్ ఆఫ్ ది స్పిరిట్. అక్కడ ఇంకోటి మాట అక్కడ ఏమన్నాడు, మహత్కార్యముల బలంకి ఏమన్నాడు ఇంగ్లీష్లో? మైటీ సైన్స్. మైటీ సైన్స్ అంటే గురుతుల బలం. తర్వాత వండర్స్, పవర్ ఆఫ్ ది వండర్స్, పవర్ ఆఫ్ ది సైన్స్, పవర్ ఆఫ్ ది వండర్స్, పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పవర్ ఆఫ్ ది వర్డ్ అండ్ పవర్ ఆఫ్ ది డీడ్స్. 5 రకాలైనటువంటి బలాలను ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి వాక్య బలం. మనం శత్రువుని ఎదుర్కోవాలంటే మన దగ్గర వాక్యం ఉండాలి. వాక్యం ద్వారానే మనం శత్రువుని ఎదుర్కోగలుగుతాం. 2వది గురుతుల బలం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గురుతులు, ఆ సిలువ గురుతులు. అంటే సిలువ యొక్క అనుభవం మన జీవితంలో ఉండాలి. వీ షుడ్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్ ఇన్ అవర్ ఒరిజినల్ లైఫ్, యాక్చువల్ లైఫ్. వీ షుడ్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్. మనం పైన ఎదురుగా సిలువను ఎక్కడో చూస్తూ మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ సిలువ అనుభవం మన జీవితంలో ఉండాలి. అంటే ఆ శ్రమలు ఉండాలి. వీ షుడ్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ట్రబుల్స్, సారోస్. అప్పుడుగా మాత్రమే మనం ఏం చేయగలుగుతామంటే ఆ గురుతుల బలం మనం కలిగి ఉంటే అప్పుడు మనకు బలం ఉంటుంది. ఆ బలంతో ఆయన శత్రువుని ఎదుర్కోవడానికి వెళ్తూ ఉన్నాడు. 3వది ఏమిటట, క్రియాబలం. క్రియాబలం అంటే నిజంగా ఉన్నటువంటి విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి. ది డీడ్స్ ఆఫ్ ఫెయిత్. వీ షుడ్ హ్యావ్ ది వర్క్స్ ఆఫ్ ఫెయిత్, డీడ్స్ ఆఫ్ ఫెయిత్. మనం క్రియలలో మన యొక్క విశ్వాసాన్ని చూపించాలి, విశ్వాస సంబంధమైన క్రియలు. 3వది మహత్కార్యముల బలం. అది మనందరికీ లేకపోవచ్చు. పవర్ ఆఫ్ వండర్స్. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కూడా వండర్స్ చేస్తాడు. కాబట్టి అప్పుడు మనం దేవుణ్ణి ఇంకా ఎక్కువగా బలంగా వెంబడించగలుగుతాం. తర్వాత పవర్ ఆఫ్ సైన్స్, సూచన క్రియల యొక్క బలం. కొన్నిసార్లు మనం అడిగినప్పుడు కూడా సూచనలు నెరవేరుస్తాడు ప్రభువు. ఈ అన్ని బలాలతో మనం శత్రువుని ఎదుర్కోవాలి. ఇవన్నీ మన సంచిలో ఉన్నప్పుడు మనం కృంగిపోవలసిన అవసరం ఉండదు. మన దగ్గర ఇవి లేకపోతే మనకు కృంగుదల వస్తుంది. మన దగ్గర వాక్య బలం ఉన్నదనుకోండి, కృంగిపోం. వాక్యంతో ఎదిరిస్తాం సాతాను, శత్రువును. మన దగ్గర క్రియాబలం ఉన్నది, కృంగిపోం. ఎందుకంటే నేను చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు సమాధానం ఇస్తాడు, ధైర్యం ఉంటుంది. లేకపోతే ఇదివరకు నేను చేసిన వాటికి ప్రభు సహాయం చేసి సమాధానం ఇచ్చాడు, ఇప్పుడు కూడా సమాధానం ఇస్తాడు, ధైర్యం ఉంటుంది. విశ్వాస సంబంధమైన క్రియలు మనం చేస్తున్నప్పుడు మనకు ధైర్యం ఉంటుంది. మన క్రియలు అవిశ్వాస సంబంధమైనవి అయితే మనకు ధైర్యం ఉండదు. మనం శత్రువుని ఎదుర్కోలేం, కృంగిపోయి ఉంటాం, నిరాశలోనే ఉంటాం, నిస్పృహలోనే ఉంటాం. అలాగనే గురుతుల బలం ఉండాలి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ సిలువను మోస్తున్నటువంటి అనుభవం ఉండాలి. వీ షుడ్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బేరింగ్ ది క్రాస్. ఆ అనుభవం మన జీవితంలో ఉండాలి. అప్పుడు మనకు ధైర్యం. సిలువ మన భుజం మీద ఉన్నప్పుడు మనకు గొప్ప ధైర్యం ఉంటుంది. అప్పుడు కృంగిపోం. ఆ సిలువ లేకపోతేనే కృంగిపోతాం. తరువాత మహత్కార్యముల బలం. మన జీవితంలో నమ్మితే, అక్కడ చెప్పాడు యోహాను 11:40లో ఏమన్నాడు? యోహాను 11:40, జాన్స్ 11:40 ఏమన్నాడు? నమ్మిన ఎడల నీవు దేవుని మహిమ చూస్తావు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. ఇంగ్లీష్లో ఏం రాశాడు చదవండి. 11:40 గట్టి చదవండి. If you would believe, you will see the glory of God. If you would believe, you will see the glory of God. మనం నమ్మితే దేవుని మహిమ చూస్తాం. అప్పుడు మహత్కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అప్పుడు మహత్కార్యాలు మన జీవితంలో ఆ జరగడం చూస్తాం. అప్పుడు మనకు బలం ఉంటుంది. అప్పుడు బలం ఉంటుంది.
ఒకసారి నా భార్యకి ఒళ్ళంతా నీరు పట్టేసింది, అంటే యూరిన్ పాస్ అవ్వట్లేదు, బ్లాడర్ ఆగిపోయింది, పంపింగ్ ఆగిపోయింది. చాలా ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం యూరిన్ బ్లాడర్ పంపింగ్ ఆగిపోయింది, ఒళ్ళంతా నీరు పట్టేసింది. డాక్టర్ దగ్గరికి పోతే 35,000 ఎంతో తీసుకురమ్మన్నాడు. మన దగ్గర ఎప్పుడూ ఉన్నదే, 35 రూపాయలు లేవు. కాబట్టి ఏం చేయాలి, ఆపరేషన్ చేస్తే కానీ కుదరదు అని అన్నాడు. ఏం చేయాలా, మేము పలాస పోయాం. పలాస వెళ్ళి పలాసలో ప్రార్థన చేసుకున్నాం. నేను, నా భార్య, మా 2 చెల్లెళ్ళు, మా బావ, 5 కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. వాళ్ళని ముందు చేయమన్నాను, కొన్ని వాక్యాలు చూపించాను, అవన్నీ చదివాను. నేను ఇచ్చిన మాట నెరవేర్చుటకు ఆతురత పడుతున్నాను. ఇర్మియా 1:12, తర్వాత ఇర్మియా 33:6, నేను దానికి ఆరోగ్యం స్వస్థత మరలా కలుగజేస్తాను. ఇలాంటి కొన్ని వాక్యాలు ఉన్నాయి. అవన్నీ పట్టుకుని, ప్రభువా నువ్వు ఎందుకు పని చేయవు, ఈ దినమే పని చేయాలి, ఈ రాత్రే పని చేయాలి అని ప్రార్థన చేశాను. మా 2 చెల్లెళ్ళు చేశారు, మా బావ చేశాడు. అంతే, లేచింది ఈమె. ఎక్కడికి, వాష్రూమ్కి వెళ్తోంది వస్తోంది. అరగంట లోపల మొత్తం నీరంతా బయటికి పోయింది, మొత్తం నీరు పోయింది. పోయి ఇక ఫెయింట్ అయిపోయి పడుకుంది. ఎట్లా చేశాడు, నా దగ్గరకు వచ్చేసరికి నేనేం ప్రార్థన చేయలేదు, ప్రభుని స్తుతించాను. ప్రభువా ఈ రాత్రి మా ప్రార్థన, రాత్రి కూర్చున్నాం, రాత్రి 11, 12 కూర్చున్నాం. కాబట్టి ఈ రాత్రి మా ప్రార్థన విన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. దేవుడు మహత్కార్యాలు మన జీవితంలో కూడా చేస్తాడు. అన్నిసార్లు చేయకపోవచ్చు, కొన్నిసార్లు చేస్తాడు. ఆ కొన్నిసార్లు చేసిన చాలు మనకు విశ్వాసం, మనకు బలం పొందటానికి. ఆ బలం మనకుంటే మనం శత్రువుని ఎదుర్కొంటాం. అర్థమవుతుందా? కనుక మన జీవితంలో అర్థం చేసుకోవాలి, కృంగ నిమిత్తం లేదు. ఎప్పుడు ఈ బలం మనలో ఉంటే మనం కృంగిపోం. క్రియల సంబంధమైన బలం, మహత్కార్యముల బలం మన దగ్గర ఉండాలి. తర్వాత ఇంకేమని అన్నాడు, పరిశుద్ధాత్మ బలం ఉండాలి. వీ షుడ్ బి ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్. వీ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్. We should have the power of the Holy Spirit. We should be in a position to exercise the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం దాన్ని అభ్యాసంలోనికి తీసుకురాగలిగేటట్లుగా ఉండాలి, దాంతో పని చేయించగలిగేటట్లుగా ఉండాలి. అంత శక్తి దేవుడు మనకి ఇస్తాడు, ఆ పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే ఈ కృంగుదల అనేది వెనక్కిపోతుంది. అర్థమైందా? ఈ నిరాశ, ఈ డిప్రెషన్, కృంగుదల అంటే డిప్రెషన్, ఈ డిప్రెషన్ అనేది బయటికి పోతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి లోపల సరిగా ఉండదో కావలసినంత, అప్పుడు డిప్రెషన్ లోపలికి ప్రవేశిస్తుంది. ఏం బతుకో, ఎప్పుడు చచ్చిపోతామో, ఏం బతుకో. కాబట్టి ఎంతసేపు మనల్ని మనం దూషించుకుంటాం, తిట్టుకుంటూ ఉంటాం, దేవుని నామాన్ని అవమానపరుస్తాం, కించపరుస్తాం, ఇతరులను కించపరుస్తాం. ఏమాత్రము కూడా సంతోషం లేనటువంటి శక్తిహీనమైన, రుచిహీనమైన, సారహీనమైన విశ్వాస జీవితాలను మనం కొనసాగిస్తూ ఉంటాం. కనుక మనం అర్థం చేసుకోవాలి, ఈ 5 బలాలు మనం కలిగి ఉండాలి. పవర్ ఆఫ్ ది వర్డ్, పవర్ ఆఫ్ డీడ్స్, పవర్ ఆఫ్ వర్క్స్ మీన్స్ ది వర్క్స్ ఆఫ్ ది ఫెయిత్, పవర్ ఆఫ్ సైన్స్, సూచక్రియలు మన జీవితంలో ఉండాలి. సూచక్రియల వల్ల మనం అడిగితే దేవుడు ఒక సూచక్రియ నెరవేరుస్తాడు. మనం అడగవచ్చు, ప్రభువా ఈ సూచక్రియ చెయ్యి అంటే, ఆ ఇష్టానుసారం కాదు, మనకు అవసరమై ఉండాలి. ఏదో ఆటలాడుకోవటానికి ఏది చెయ్యి చూద్దాం. అక్కడ కోయిదరు వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు, కోయిదరు నీ జాతకం చెప్పేవాడిని అడుగుతారు, ఏది అది చెప్పు చూద్దాం అని అంటారు. అట్లా అడిగితే దేవుడు లాగిపెట్టి కొడతాడు. మనకు నిజంగా అవసరమై ఉండి తప్పనిసరి అన్నప్పుడు సూచక్రియ అడగాలి ప్రభువును. ఎప్పుడు పెడితే అప్పుడు అడిగేది కాదు సైన్స్ అనేవి. We have to ask for science whenever it is necessary in our life. Otherwise we have to keep quiet. We should not ask science. అప్పుడు మాత్రమే దేవుడు సూచక్రియలు నెరవేరుస్తాడు. ఆ అనుభవం మనకు ఉండాలి, ఆ బలం మనకు ఉండాలి. ఇదిగో నేను ప్రభువును తెలుసుకున్నాను, అది చెప్పగలగాలి. నా అనుభవంలో ప్రభువును తెలుసుకున్నాను. సూచక్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా, క్రియల ద్వారా, వాక్యం ద్వారా ఆయన నేను అనుభవంలో తెలుసుకున్నాను. అది దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను, దేవుని నేను అనుభవంలో తెలుసుకున్నాను. ఐ ఎక్స్పీరియన్స్డ్ గాడ్ ఇన్ మై లైఫ్, అది చెప్తున్నాడు దావీదు. కాబట్టి గొల్యాతును కూడా నేను చంపుతాను.
మన జీవితంలో ఈ అనుభవం ఉండాలి. దేవుణ్ణి నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కాబట్టి ఈ పరిస్థితిని కూడా నేను ఎదురెళ్తాను, నేను ముందుకెళ్తాను, నేను కృంగిపోను. I won't get depression in these circumstances. I will face the circumstances and I will win the circumstances. ఈ అనుభవం మనకు ఉండాలి. ఎప్పుడు వస్తుంది? ఈ రాళ్ళు మన దగ్గర ఉండాలి, మన చిక్కములు ఉండాలి, మన హృదయములు ఉండాలి. We should have these 5 stones in our back. దావీదుకున్నటువంటి 5 రాళ్ళు మన 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 చిక్కంలో మనం ఉంటే మనం ప్రభు కోసం సాక్షులు గట్ల జీవించగలం. దావీదు గొల్యాతు మీదకి వెళ్ళాడు, సంహరించాడు, విజయం పొందాడు. మనం మన పరిస్థితుల్లో విజయం పొందుతాం. మనకి ఇవి లేనప్పుడు మనమే సాగిలపడిపోయి కృంగిపోయి, అక్కడ సౌలు మహారాజు ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నారు, ఏం చేస్తున్నారు? భయపడిపోయి ఉండిపోయారు. ఎందుకంటే వారికి అనుభవం లేదు. వాళ్ళలో ఎవరికి సింహాన్ని చంపిన అనుభవం లేదు, కుందేళ్ళని చంపిన అనుభవం అయినా ఉందో లేదో మనకు తెలియదు. సింహాన్ని చంపిన అనుభవం లేదు, ఎలుగుబంటిని చంపిన అనుభవం లేదు వాళ్ళకి. దేవుని వాక్యం ఏంటో వారికి తెలియదు, దేవునితో సహవాసం ఏంటో వారికి తెలియదు, సూచనల అనుభవం లేదు, మహత్కార్యాల అనుభవం లేదు వారి జీవితంలో. కనుక ముందుకు వెళ్ళలేకపోయారు. మన జీవితంలో అనుభవం ఉంటేనే ముందుకు సాగుతాం పరిస్థితుల్లో ధైర్యంతో. కొన్నిసార్లు మనకి అనుభవాలు ఉండి కూడా కొన్ని పర్యాయంలో కృంగిపోతూ ఉంటాం. కోరహు కుమారులు వారు అన్నీ చూశారు. 42వ కీర్తనలో చూశాం. ఏమన్నాడు? మా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అంటున్నాడు. వాళ్ళకి నిరీక్షణ పోయింది. సమ్టైమ్స్ హ్యావింగ్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఈవెన్ వీఆర్ ఫేసింగ్ డిప్రెషన్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ దీస్ గుడ్ ఎక్స్పీరియన్సెస్. కాబట్టి దాన్ని మనం వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ డిప్రెషన్. మరలా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు చేసిన మేలు ఉపకారాలు. వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్వేస్ ది గుడ్ వర్క్స్ గాడ్ హ్యాడ్ డన్ in our lives. The blessings already God has given, the promises already God has fulfilled in our lives. We have to remember once again and we have to become strength. అట్లాగనే ముందుకు పోవటానికి సిద్ధపడాలి మన జీవితాల్లో. కనుక ఈ దినం నీ జీవితంలో ఏ విషయం నిన్ను కృంగజేస్తోంది? విచ్ థింగ్ ఈజ్ ది కాజ్ ఆఫ్ యువర్ డిప్రెషన్ ఇన్ దీస్ డేస్? దాన్ని ఆలోచించు. ఆ భయాన్ని విడిచిపెట్టాలి. వీ హ్యావ్ టు లీవ్ దట్ ఫియర్. దేవుని దగ్గర భయాన్ని విడిచిపెట్టాలి, ఆ చింతను విడిచిపెట్టాలి. వీ హ్యావ్ టు లీవ్ దట్ సారో బిఫోర్ ది ఫీట్ ఆఫ్ ది గాడ్. ఆ విచారాన్ని విడిచిపెట్టాలి, ఆ కృంగుదలను విడిచిపెట్టాలి. ప్రభువా నువ్వు నాకున్నావు. కీర్తన 146:8 ఏం చెప్పాడు? యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. హీ విల్ రైజ్ ది బౌడ్ డౌన్. ఆయన లేవనెత్తాట, కుంగిన వారిని లేవనెత్తుతాడు. కనుక ప్రభువా నువ్వు నన్ను లేవనెత్తు, నేను పడిపోయి ఉన్నాను, ప్రభుకు అప్పగించుకో. ఆయన సహాయం చేసేటటువంటి దేవుడు. కనుక ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి. మనం కృంగిపోతే దేవుని నామానికి అవమానం వస్తుంది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు సౌలు కృంగిపోయి ఉన్నారు. కాబట్టి ఫిలిస్తీయుడు ఏమంటున్నాడు? ఎవడు లేడా మీలో అని అంటూ ఉన్నాడు, సవాల్ అంటూ ఉన్నాడు. మనం కృంగిపోయినట్లయితే దేవుని నామానికి అవమానం వస్తుంది. వీ విల్ బ్రింగ్ ఏ షేమ్ టు ది నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ వెన్ వీ విల్ బీ ఇన్ డిప్రెషన్. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్, దట్ వీ హ్యావ్ టు నో, దట్ వీ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్. మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే కృంగిపోతామో సాతాను దేవుని నామాన్ని అవమానపరుస్తాడు, మనుషులు అవమానపరుస్తాడు. ఇంతేనా మీ దేవుడు అని అడుగుతాడు. అన్ని పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఉన్నప్పుడే మనుషులు దేవుని నామాన్ని ఘనపరుస్తారు. అందుకని ధైర్యం విడిచిపెట్టకూడదు. అక్కడ చూడండి ఓ మాట చెప్తాడు, హీబ్రూస్ చాప్టర్ 10. హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 34, 34వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియో స్థిరమైనదియోనైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషం ఒప్పుకుంటారు. 35 వర్స్. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి. అక్కడ ఏమన్నది ఇంగ్లీష్లో 35లో?
క్యాస్ట్ నాట్ యువర్ క్యాస్ట్ నాట్ అవే కాన్ఫిడెన్స్. దేర్ ఫోర్ క్యాస్ట్ నాట్ అవే యువర్ కాన్ఫిడెన్స్. సరే తర్వాత కాబట్టి కాన్ఫిడెన్స్ అన్నాడు అంటే అది విశ్వాసం, ధైర్యం విడిచిపెట్టకుడే. క్యాస్ట్ నాట్ యువర్ కాన్ఫిడెన్స్. నీ ధైర్యం విడిచిపెట్టవద్దు. విడిచిపెడితే డిప్రెషన్ వస్తుంది, కృంగిపోతా. కనుక ఇదైనా మరలా ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. చూడండి ఆ మాట అక్కడ సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం, 1 సామ్యూయల్ చాప్టర్ 30 వర్స్ 6 చివరిలో ఉంటుంది. లాస్ట్ లైన్, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఇంగ్లీష్లో ఏమనుంది? డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. ధైర్యం తెచ్చుకొనెను. ఇంగ్లీష్లో పదాలు వేరుగా ఉంటాయి, తెలుగులో పదాలు వేరుగా ఉంటాయి. తెలుగులో పదం చాలా బాగుంది, అర్థవంతంగా ఉంది. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్, తను తాను ప్రోత్సాహపరుచుకున్నట్ట. దావీదు ఏం చేశాడు? తను తాను ప్రోత్సాహపరుచుకున్నట్టు. ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ బికాజ్ ఆఫ్ గాడ్. నువ్వు అడిగింది ఏం వర్షన్? అది కింగ్స్ జేమ్స్ వర్షనా? కాబట్టి నీకు ధైర్యం కావాలంటే ఎక్కడ? మళ్ళీ దేవుని దగ్గరికి పోవాలి, అంతే. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. దావీదు పడిపోయిన తర్వాత మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. మన పరిస్థితి ఏంటి? ఈ దినాల్లో దేనిని బట్టి కృంగిపోతున్నావు? వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ డిప్రెషన్ ఇన్ దీస్ డేస్? దాన్ని దేవుని బల దగ్గర విడిచిపెట్టు, ప్రార్థన చేసుకో, ప్రభువా నన్ను క్షమించు. ఆ బలం కోరుకో దేవుని దగ్గర. వాక్య బలం, క్రియాబలం, గురుతుల బలం, మహత్కార్యముల బలం, పరిశుద్ధాత్మ బలం, ఈ 5 బలాలను కోరుకో. ఆ బలాలతో నింపబడినటువంటి వాడవై దేవుని కోసం జీవించడానికి సిద్ధపడు. దేవుని అనుభవంలో తెలుసుకో. నో యువర్ గాడ్ ఇన్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. అది చాలా ముఖ్యం. దేవుణ్ణి అనుభవించి తెలుసుకో. నో యువర్ గాడ్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్. అప్పుడు మాత్రమే ఈ బలం నీ సొంతమవుతుంది. అలాగన దేవుని కోసం జీవించాలి, శత్రువుని ఎదిరించాలి. ఇది రోగం కావచ్చు, రెస్ట్ కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, బంధువుల బాధ కావచ్చు, ఏ శ్రమ కావచ్చు, ఒంటరితనం కావచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు కాదు, పెళ్ళిళ్ళలో కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. కానీ వాటన్నింటినీ కూడా ఎదిరించి ధైర్యంతో నిలబడాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుని నామానికి ఘనత వస్తుంది, లేకపోతే దేవుని నామానికి అవమానం వస్తుంది. ఈ దినం ప్రభు సన్నిధిలో మోకరిల్లుతాం. ప్రభు, నా బలహీనత క్షమించు, నా చింత, నా విచారం, నా శ్రమ, నా ఒంటరితనం, నా ప్రార్థనకు జవాబు రాకపోవటం, వీటన్నిటిని బట్టి నేను కృంగిపోయి ఉన్నాను. దయతో నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి పవిత్రపరచు, నన్ను బలపరచు. కృంగ నిమిత్తం లేదు అని నీవు మాట్లాడుతున్నావు. ప్రభు, నేను కుంగిపోకుండా ముందుకు సాగటానికి సహాయం చేయి. హెల్ప్ మీ టు ఓవర్కమ్ మై డిప్రెషన్, హెల్ప్ మీ టు గో ఫార్వర్డ్. దేవుని దగ్గర అడుగు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. అలాగన ప్రభు సన్నిధిలో మనము మోకరిల్లి నిజమైన ఒప్పుకోలుతో, నూతనమైన తీర్మానంతో ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయండి.